ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యూ? ప్రభు కృపలో అందరు బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. మరలా ఏ రీతిగా మీ ముందుకు వచ్చి దేవుని మాటలు మీతో పంచుకోవటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దేవుడు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఉన్నాడండి. మన ప్రయాణాలలో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మన పనుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. మన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో దేవుడు మనకి తోడుగా ఉండి సహాయం చేసి ఈ నెలంతా కూడా మనల్ని పోషించాడు. మన అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని కాపాడినాడు. అలాంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండగలమా? మనమందరము కూడా ఈ మాసం అంతా ఈ నెలంతా కాపాడిన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రొత్త నెలలోనికి మనం ప్రవేశించవలసిన వారం అంటున్నాం. దేవునికి మనము బిగ్ థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే అప్పుడే మనం 2026 3వ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెడుతున్నారు. 2 నెలలు కూడా దేవుడు మనల్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడిచ్చు గొప్ప వాగ్దానాన్ని చూసినట్లయితే సామెతలు 15వ అధ్యాయము 1వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఏమనంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట ఏం చేస్తుందంట? క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కొందరి మాటలు ఎలా ఉంటాయంటే పుండు మీద కారం చల్లిన విధంగా ఉంటాయి. నరహత్య అంటే బైబిల్లో నరహత్య చేయరాదు అని వాక్యం సెలవిస్తుంది కదా. నరహత్య అని అంటే ఒక వ్యక్తిని కత్తి తీసుకొని పొడవటమో నరకటమో కాదు, కానీ ఎవరైతే మాటల ద్వారా ఇతరు యొక్క వ్యక్తులను గాయపరుస్తూ వాళ్ళ హృదయాలను నొప్పించేటట్లుగా చేస్తారో అదే నరహత్య. హల్లెలూయా. కాబట్టి చాలామంది మాటలు కఠినంగా బాధపరిచే విధంగా, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించే విధంగా కొందరు మాటలు ఉంటాయండి. దేవుని బిడ్డలంగా మన మాటలు ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి, కానీ కఠినముగా ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము మృదువైన మాటతో ఇతరులను, వారి గాయాలను మన మాటల ద్వారా కట్టే విధంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.